మరికొన్ని గంటల్లో గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవానికి ఇచ్చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు అయితే దీన్ని రైతులకు ఏదైతే నష్టపరిహారం ఇంకా చెల్లించలేదన్న ఒక విషయం మీద ఏంటంటే సిపిఎం డిమాండ్ చేస్తుంది. అర్జెంటుగా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు ఈరోజు ఏంటంటే ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. మనతో సిపిఎం సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు రేపు వస్తున్నారు, ఈ ప్రారంభోత్సవం ఇంకా నష్టపరిహారం అందలేదు, రైతులంతా కూడా ఆందోళన ఉన్నారు. ఏ విధంగా దీన్ని గూగుల్ డేటా సెంటర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అదానీకి 601.40 ఎకరాల భూమిని తర్లువాడ, ముడసర్లోవ, రాంబిల్లు కట్టబెడతా ఉంది. భూములు కోల్పోయిన రైతులు 520 మంది తర్లువాడలో ఉన్నారు. వాళ్ళు మా జీవనాధారం పోతూ ఉంది, మాకు భూమి పోతూ ఉంది, భూమి ఇవ్వండి, జీవనోపాధి కల్పించండి, నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. న్యాయబద్ధమైన డిమాండ్ అది. దీనికి స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు, మీకు ఖచ్చితంగా భూమి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పని. ఇదేవి చెల్లించకుండా రేపు శంకుస్థాపన పూనుకోవడం అని చెప్పారంటే రైతులకి ద్రోహం చేయడం తప్ప ఇక్కడ కాదని చెప్పని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రాష్ట్రంలో ఎక్కడ భూసేకరణ జరిగినా సరే, ప్రాజెక్టులు చేపట్టినా సరే నిర్వాసితులు నష్టపోతూ ఉన్నారు. వాస్తవంగా ముందు ప్రభుత్వం చేయాల్సిన పని నిర్వాసిత పూర్తి పునరావాసం, ప్యాకేజీ, నష్టపరిహారం, భూమి ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రాజెక్ట్ పూర్తి చేస్తే అది ఉపయోగం ఉంటుంది. దాని విరుద్ధంగా ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది సరికాదని చెప్పిన సిపిఎం పార్టీ ఆందోళన కార్యక్రమం చేస్తే సిపిఎం పార్టీ నాయకులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. ఇది ఎక్కడ దుర్మార్గం అండి? ఇది ఎక్కడ నిర్బంధ ప్రభుత్వం అండి ఇది? కాబట్టి మొన్న స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు రైతులతో మీటింగ్ ఏర్పాటు చేసి మాకు 6 రోజులు కరెక్ట్గా టైం ఇవ్వండి, ఈ గూగుల్ డేటా సెంటర్ తాలూకా శంకుస్థాపన అయిన వెంటనే మీకు ఖచ్చితంగా మీ భూమి ఇస్తాం, నష్టపరిహారం ఇస్తామని చెప్పని వాళ్ళు హామీ ఇచ్చారని చెప్పి రైతులు మాకు చెప్తున్న విషయం. కాబట్టి ఇప్పటికైనా హామీని నిలబెట్టుకొని ఆ 10 రోజుల్లోనూ ఖచ్చితంగా వాళ్ళ భూమి నష్టపరిహారం ఖచ్చితంగా ప్రభుత్వం చెల్లించాలి, ఇవ్వాలి. లేని పక్షంలో ఖచ్చితంగా రైతులు పోట్లాడతారు. రైతుల పక్షాన్ని సిపిఎం పార్టీ కూడా వారికి అండగా నిలబడి పోట్లాడుతుందని చెప్పని సిపిఎం పార్టీ నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దీంట్లోనే డీపట్టా భూములతో పాటు శివాజీ జయమాదారు భూములు కూడా ఉన్నాయి, వీటికి కూడా పరిహారం అడుగుతున్నారు. వాస్తవాన్ని చూసుకున్నట్లయితే ఇది ఏప్రిల్ నాటికి మనకి ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నది. కానీ ఇంతవరకు కూడా రైతులకి ఎటువంటి నష్టపరిహారం అందలేదు. వాళ్ళకి ఇస్తానటువంటి ఏదైతే 3 సెంట్లు భూమి ఇస్తామన్నారో దాన్ని కూడా ఇంతవరకు కూడా ఇవ్వడం జరగలేదు. రైతులు పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందండి ఆ ఏరియాలో? గూగుల్కి, అదానీకి మాత్రం ఆగమేఘాల మీద అన్ని రాయితీలు కానీ లేకపోతే అన్ని అనుమతులు కానీ ఆగమేఘాల మీద చేస్తున్నారు. వాస్తవంగా ఇప్పుడు ఏదైతే గూగుల్ డేటా సెంటర్ పెట్టిన ప్రాంతం ఉందో అది ఏ కేటగిరీకి చెందిందండి, దాన్ని బి కేటగిరీ మార్చేశారు. ఏ కేటగిరీ అయితే వన్యప్రాణులు ఉన్నాయి అక్కడ, అలాగే ఫారెస్ట్ ఉంది దానికి సంబంధించినటువంటి, దీనికి అన్నిటికీ కేంద్ర ప్రభుత్వాలకు అనుమతులు పొందాలి. ఆ కేంద్ర అనుమతులు అయితే లేట్ అవుతాయని చెప్పని రాష్ట్రపతిలో తీసుకొచ్చి B2గా మార్చి ఆగమేఘాల మీద అక్రమంగా చట్టవిరుద్ధంగా డేటా సెంటర్ ఏర్పాటు చేయడం కోసం మాత్రం అనుమతులు ఇస్తున్నారు, భూమిని సేకరిస్తున్నారు. కానీ భూమిని కోల్పోతున్న రైతులు, ఉపాధి కోల్పోతున్న రైతులు, దళితులు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, పేదలు ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఓటేసి గెలిపించిన వాళ్ళు, ఎమ్మెల్యేని గెలిపించిన వాళ్ళకి మాత్రం వాళ్ళే కోట్ల లక్షల కోట్లే వాళ్ళు కోరలేదు. వాళ్ళు ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయలు పరిహారం అడుగుతున్నారు, 5 సెంటు భూమి అడుగుతున్నారు. ఇంతకంటే ఏం అన్యాయం అనేది? న్యాయబద్ధమైందే కదా. వాళ్ళ జీవితం కోల్పోతున్నారు, పంటలు కోల్పోతున్నారు. వాళ్ళు కాయగూరలు పండించుకునే వాళ్ళు, పంట తోటలు జీవనాధారం సాగించేవాళ్ళు, ఆ జీవనాధారం పూర్తిగా తీసేస్తుంది ప్రభుత్వం ఈరోజు గూగుల్ సెంటర్ పేరు మీద. జీవనాధారం కల్పించండి, జీవితం కల్పించండి, ఉపాధి కల్పించండి. కల్పిస్తూ మీరు ప్రాజెక్టులు చేపడితే ప్రజలు హరిస్తారు తప్ప దాన్ని వ్యతిరేకం చేయడం అని చెప్పని సరికాదని మేము చెప్పదలుచుకున్నాం. మరి కొద్ది గంటల్లో గూగుల్ డేటా సెంటర్ అయితే ప్రారంభం కాబోతుంది. ఇక్కడంతా కూడా నిరుపేద రైతులు ఎక్కువగా ఉన్నారు. నిరుపేద రైతులకి ఎంతవరకు అందలేదు. వాళ్ళ తాలూకా ఆక్రందాన్ని అక్కడ బయటపెట్టే అవకాశం అయితే సిపిఎం పార్టీ రేపు దీన్ని ఏ రకంగా ఎదుర్కోబోతుంది, ప్రభుత్వానికి ఎలాంటి గట్టి జవాబు ఇవ్వబోతుంది? రైతులు స్పష్టంగా చెప్పారు. వాస్తవంగా చెప్పాలంటే రేపు తల్లుబాటు ప్రోగ్రాం సిపిఎం పార్టీ ముందు చేపట్టాలని భావించింది. రైతులు మాకు విజ్ఞప్తి చేశారు, సార్ మాకు ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ గారు స్పష్టంగా హామీ ఇచ్చారు, 10 రోజుల్లో మీకు ఈ శంకుస్థాపన అయిన వెంటనే 10 రోజుల్లో చేసే బాధ్యత మాదని చెప్పని స్పష్టంగా వాళ్ళు హామీ ఇచ్చారు. ఫైల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపించామని చెప్పని వాళ్ళు చెప్పారు. అందుకని ఈ శంకుస్థాపన జరిగే ఆ రోజు కానీ ముందు రోజు కానీ ఎటువంటి నిరసన లేకుండా చేయాలని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తి మేము కూడా అంగీకరించాలని చెప్పి అనుకున్నాం. కాబట్టి మా పక్షాన్ని నిలుస్తున్న మీరు కూడా రేపు ఈరోజు ఎటువంటి నిరసన కార్యక్రమాలు గూగుల్ విషయంలో చేయొద్దని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇచ్చే హామీ కానీ నిలుపుకోకపోతే ఖచ్చితంగా మేము పోట్లాడుతాం, మాకు అండగా నిలవని చెప్పి కోరారు. దాని ప్రకారంగా మేము రైతుల కోరిక మేరకు దాని కూడా చర్య చేపట్టాలని చెప్పి మేము భావించాం.
మరికొద్ది గంటల్లో గూగుల్ డేటా సెంటర్ ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఏంటంటే సిపిఎం పార్టీ ఎప్పటికప్పుడు రైతుల కోసం పోరాటం చేస్తుంటుంది. అయితే ఈ రైతులు ఒక ఆందోళన అయితే అక్కడ ఉన్నది. ఏదైతే ఎకరానికి 40 లక్షల రూపాయల పరిహారం, దాంతోపాటు 3 సెంట్ల భూమి కూడా ఇచ్చే పరిస్థితి, అంటే ముందుగా ఇచ్చినటువంటి హామీని ఏప్రిల్ నాటికి నెరవేర్చుకోవాలని పరిస్థితి ఉన్నది. కానీ అలాంటి హామీని ఇంతవరకు కూడా నెరవేర్చుకోలేని పరిస్థితి అయితే ఉన్నది. ఏదైతే ఇప్పుడు అధికారులు సిపిఎం పార్టీని ఏంటంటే నాయకుల్ని వీరినైతే ఒక రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. ఈ వారంలోనే రైతులకి అంత నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి ఒక రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ నుంచి కూడా. అయితే దీన్ని సిపిఎం పార్టీ ఒప్పుకున్నప్పటికి కూడా రైతులు నిలువరించలేని పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఆ ప్రాంతంలో రేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉన్నది. రైతులు ఆందోళన బాటలో ఉన్నారు. ఆందోళన బాటతో పాటు తమ కుటుంబాలకు ఎలాంటి ఆధారం లేదు. పూర్తిగా ఏదైతే 306 ఎకరాలు వాళ్ళకి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందో, ఈ భూమిని అందరూ కూడా వారికి తీసుకోవడం అయితే జరిగింది. ఏప్రిల్ నాటికి వాళ్ళకి నష్టపరిహారం 40 లక్షల రూపాయల నగదు, దాంతోపాటు ఏంటంటే ఎకరానికి 3 సెంట్ల భూమిని కూడా ఇస్తామని చెప్పి హామీ ఇంతవరకు నెరవేర్చకపోవడం బాధాకరమైన విషయమే. రైతులు ఆందోళనలో ఉన్నారు. రేపు వారంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది, వారంలో ప్రభుత్వం ఏదైతే అధికారులు చెప్పినట్టుగా అందజేస్తుందో లేదంటే వేచి చూడాలని పరిస్థితి ఉన్నది. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GTN న్యూస్, విశాఖపట్నం నుంచి.